జగన్మాత పాహిమాం పాహిమాం పాహిమాం. నన్ను అత్యంత ఆదరంతో ఆదరించినన్నాళ్లే నీ పుత్రికగా నిలుస్తాను. మరిచో మరిచో ఏ కొంచెం నిరాదరించినా దేహత్యాగం చేస్తాను. ఉమాదేవి ఉత్తమోత్తమ కన్యారత్నం, మహేశ్వరుల అర్ధాంగికాదగిన నారీరత్నం. సంతోషం, పరమ సంతోషం. మీ ప్రయత్నాలు కొనసాగించండి. మేం వివాహానికి సుముఖులం. శివాజ్ఞ ఆచరణయోగ్యమే. శంకరా, నిన్నందరూ భక్తవశంకరుడంటారే, ఏది నా భక్తికి నీవు వశం కాలేదేంటి ప్రభూ? ఏటికేడాది పాటు నెల నెల నిష్ఠతో, నియమముతో, నిగ్రహంతో నిన్నారాధించానే స్వామి. నా పూజలు చాలలేదా? నా భక్తి పండలేదా? స్త్రీలు పురుషుల మెడలో పూమాల వేస్తే అది స్వయంవరంగా వారిని వరించినట్లే కదా స్వామి. మాటలు నేర్చిన నాటి నుంచి మక్కువతో నిన్నే స్మరిస్తున్నాను. బుద్ధి వికసించిన నాటి నుంచి అనురాగంతో నిన్నే పూజిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. నా నోములు చాలలేదా? నా ఆరాధన మీ పాదాల చింత చేరలేదా స్వామి? ప్రభు, నమస్తే నమస్తే విభో విశ్వమూర్తే, నమస్తే నమస్తే చిదానందమూర్తే, నమస్తే నమస్తే తపోయోగగమ్య, నమస్తే నమస్తే శృతిజ్ఞానగమ్య. పరమేశ్వర, పరంధామ, జగత్ కళ్యాణ సంధాయక, ప్రసన్నుడివి కావా స్వామి? ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సతీదేవి, ఉమాదేవి, పరమేశ్వర, దక్ష ప్రజాపతి వరపుత్రి సతీ శిరోమణి సతీ, నీ భక్తికి, నీ దీక్షకు, నీ వ్రతానికి ఎంతో సంతోషించాను. నీ ఆరాధనకు వశుణ్ణైనా. ఏం కావాలో కోరుకో, అనుగ్రహిస్తాను. నోరు తెరిచి నన్నే పెళ్లాడమని ఎలా అడగను స్వామి? ఏ కన్యకైనా తన చేష్టల ద్వారా మనోభిప్రాయాన్ని వ్యక్తపరుస్తుందే కాని నోరు విప్పి అడుగుతుందా తననే చేపట్టమని? విశ్వనాథ, భక్తుల మనోభిష్టాన్ని ఎరుగగలిగిన నీవు నా మదిలోని భావాలను తెలియలేవా? ప్రియే, చారుశీలి, వరమడగమని ప్రోత్సహిస్తున్నా అడగవే. కోరుకో, ఏం కావాలో కోరుకో. మణుల, మాణిక్యాల, అష్టైశ్వర్యాల, ఆయురారోగ్య సౌభాగ్యాల, లోకపాలన, ఏం కావాలి సతీదేవి? కోరుకో, ఇస్తాను. ప్రభు, పరమేశ్వర, పెద్దలు పిల్లలను ముద్దు చేయటానికి వారికి ఏం కావాలో, వారేం కోరుతున్నారో తెలిసి కూడా ఏం కావాలి అని లాలించి ప్రశ్నించినట్టుగా నా మనోగతం, నా అభీష్టం తెలిసి మీరు ప్రశ్నిస్తున్నారు.
లోకేశ్వర, ప్రసన్నమై ప్రత్యక్షమై ప్రశ్నిస్తున్న తమకు ఇదే నా నివేదన. నా మనసు గ్రహించి అనుగ్రహించి తమకిష్టమైన వరమే నాకు దయచేయండి. అదే మహద్భాగ్యం. అయినింటి ఆడపడుచులా అణకువతో అర్థించావు. నీ మదిలోని కోరిక గ్రహించాను. ఏ కన్యకామణి అయినా ఏది కోరుకుంటుందో అదే అనుగ్రహిస్తున్నాను. దేవి, నీవు నన్ను వరించు. నా అర్ధాంగివిక. ప్రభు, ఇది కోరికా వరమా? ఎంత చమత్కారులు స్వామి! తమ అర్ధాంగిగా స్వీకరిస్తామని చెప్పక నన్ను వరించమని కోరుతున్నారా? శంకరా, దేవాదిదేవా, పరమపురుష, సమస్త బంధుజన సమక్షంలో అగ్నిసాక్షిగా వేదమంత్రాల సునాదాల మధ్య నా పాణిగ్రహణం చేసి నన్ను స్వీకరించండి. తథాస్తు. సంధానానికి తగిన సంభారాలు సన్నద్ధం చేయమని తగిన వారిని నియోగిస్తాను. సత్వర కటాక్ష సిద్ధిరస్తు. नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्रयम्बकाय त्रिपुरान्तकाय त्रिकालाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः। పరమేష్టి, మహాదేవ, మహేశ్వర, మమ్మ ఆహ్వానించిన కారణమేమిటి? తలచీ తలవగానే సతీ సమేతంగా విచ్చేసినందులకు సంతోషం. పరమేశ్వర సంకల్పానికి అడ్డమేమిటి? మీ పిలుపు మాకు ఆనందదాయకం. పరమేష్టి, ఆనాడు మీ అందరికీ మేం మా వివాహ నిర్ణయం విశదం చేశాం. దేవర్షి దక్ష ప్రజాపతి పుత్రిక ప్రస్తావన చేశాడు. మేము ఆమోదించాం, ఆనందించాం. అవునవును. దక్షపుత్రి కఠోర దీక్షతో నందావ్రతం పూర్తి చేసిన మేం ప్రసన్నులం కాకపోవటంతో తిరిగి మమ్మల్ని జపించింది. ఆమె జపతపాలకు, నోములకు, వ్రతాలకు, దీక్షకు ప్రసన్నమై ఆమె ఎదుట ప్రత్యక్షమై వరం కోరమన్నాం. శంకరుడు భక్తవశంకరుడు కదా, కొలిచిన వారికి కొంగు బంగారం కదా మహేశ్వరుడు. నేను వరమిచ్చిన సహజ వినయశీల సతి నన్నే గ్రహించి వరంతో అనుగ్రహించమని కోరింది. పాణిగ్రహణంతో నా అర్ధాంగికమ్మని నేను కోరాను. కులశీలవతి అయిన కన్యల్లాగే ఆమె తమ తల్లిదండ్రుల సమ్మతితో వేదవిహితంగా వివాహమాడమని కోరింది. అది లెస్సైన మాట కదా మహాదేవా. అవును, అందుకే వేద విద్యా విశారదుడు అని మిమ్మాహ్వానించాను. పూని ఈ కార్యం నెరవేర్చండి. దక్షుడికి సర్వం తెలియచెప్పి ఒప్పించి కన్యాదానం చేయించండి. ప్రభు పరమేశ్వర, దక్షుడు సర్వం తెలిసినవాడు. సర్వజ్ఞులైన మీకు సతీదేవినిచ్చి కళ్యాణం జరిపిస్తాడు. ఆనాడు మేమందరము మేము ప్రార్థించింది ఇదే. దక్ష ప్రజాపతి తమని జామాతగా వరించి తరిస్తాడు. అస్తు. జగదీశ్వర కళ్యాణము జగత్ కళ్యాణ హేతువు. అది సకల లోకాలకు సకలం ప్రసాదిస్తుంది. జయ జయ శంకర, భక్తవ శంకర,
లోకశుభంకర సతీవర నమోన్నమః. నారాయణ నారాయణ, ఇప్పటికీ అన్నీ కలిసొస్తున్నాయి. భీష్మించి పెళ్ళే వద్దన్నట్టుగా యోగరతుడైన యోగేశ్వరేశ్వరుడు శివుడు వివాహానికి సుముఖుడైనాడు. పుట్టి పుట్టగానే అందరి నుదుట అన్ని విషయాలు రచించే సృష్టికర్తనే సమాహ్వానించి పెళ్లి జరిపించమని కోరాడు. అక్కడ సతీదేవి తన వ్రతాలు నోములు ఫలించాయని సంబరపడుతూ ఉంది. మహాదేవుడి పెళ్లికి అందరూ పెద్దలే. ఇక కళ్యాణ సంరంభాలు ప్రారంభం కావాలి. దక్ష ప్రజాపతి మందిరంలో ఏం జరుగుతూ ఉందో. ఏమమ్మా సతీదేవి, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఏనాడూ ఎరుగను ఇంత సంతోషం. ఎల్లలెరుగని ఈ ఆనందానికి, ఎన్నడూ కనిపించని ఈ సంబరానికి కారణమేమిటో. ఇన్నేళ్లకు నా వ్రతం ఫలించిందే చెలి. వ్రతం ఫలించిందా? ఎలా? స్వామివారే స్వయంగా తనని పెళ్లాడమని నన్ను కోరారే చెలి. జారిపడినా తేనివాకులో జారిపడ్డట్టయింది. నిగ్రహానుగ్రహ సమర్థుడైన పరమేశ్వరుడు నీ మదిలోని కోరిక తీరేలా అనుగ్రహించారు. ఆ తర్వాత ఆచార వ్యవహారాలను అనుసరించి పెద్దలు సంప్రదించి సంప్రదాయ పద్ధతిలో వివాహం జరిపించగలరని విన్నవించుకున్నాను. గాంధర్వ విధి వివాహం కన్యలకు యోగ్యమైనదే. అయినా వైదిక ధర్మవిధి వివాహమే తగినది. చక్కని మాట సెలవిచ్చారు. ఎంచక్కని వర్తమానం దక్ష ప్రజాపతులకు నివేదించుకుంటాను. ప్రభు, ప్రభు, దేవి, ఏమిటో ప్రభువులు ఈనాడింత దీర్ఘాలోచనామగ్నులై ఉన్నారు? దీర్ఘాలోచనలే ఉంటాయి దేవి. మా ఆలోచనలెప్పుడూ విశ్వశాంతి కోసమే. చతుర్దశ భువన నేతలకు సతతమూ ఆలోచనా తరంగాలు తప్పవుగా. అభ్యంతర మందిరాన మీ రాచరికపు ఆలోచనల్ని ఒక్కింతసేపు కట్టిపెట్టి మా విన్నపాన్ని, విశేషాల్ని ఆలకించండి. మహారాణి ఆజ్ఞను మన్నించక తప్పదుగా. వివరించండి విశేషాలు. ఈరోజు నా ఎడమ కన్ను, ఎడమ భుజము అదిరాయి స్వామి. శుభం. శాకునికులు చెబుతారు దేవి, కుడి పార్శ్వము అదిరితే పురుషులకు శుభమని, స్త్రీలకు ఎడమవైపు అదిరితే శుభమని. ఏదో శుభవర్తమాన సూచకమే అది. తమకు తెలియని శుభవర్తమానమా? ప్రభువులు మన్నించాలి. ఏకాంతానికి భంగం కలిగించాను. అపరాధమే అయినా ఆనందకరమైన వర్తమానం తెచ్చాను. అందువల్లే సాహసించి ప్రవేశించాను. మరోమారు మన్నింపు వేడుతున్నాను. ఈ దక్ష ప్రజాపతి వరపుత్రిక సతీదేవికి ఆంతరంగిక సఖివి. మా ప్రియనందన సతీదేవికి మా వద్ద ఎంత చనువున్నదో నీకు అంతే ఉంది. ఏమా సమాచారము జయ? మా సఖి సతీదేవి ఏడాది పాటు నందావ్రతం నోచినా ఆమెకు శివకరుణ లభించలేదు. అందుకని
ఈ ఆశ్వీజ శుద్ధ అష్టమి నాడు తిరిగి కఠోర వ్రతం పూనింది. నవమి నాడు శివ పంచాక్షరి జపంలో తనను తాను మరిచిన మా చెల్లి ముందు సాక్షాత్తు శివుడే ప్రత్యక్షమయ్యాడమ్మా. ఏమిటి? శివుడు ప్రత్యక్షమైనాడా? ఏమిటి నువ్వు చెప్పేది యథార్థమేనా జయ? అవునమ్మా, అవును. సాక్షాత్తు శివుడే వెండికొండ దిగివచ్చి మా సఖి ముందు నిలచి పిలిచారు. పిమ్మట ఆమె దీక్షకు సంతసించి కోరిన వరాన్ని అనుగ్రహిస్తానన్నారట. అటు పిమ్మట కులవతి, గుణవతి, శీలవతి, వినయవతి అయిన మా చెలి ఏ వరమూ కోరలేదట. అదేమిటి ప్రభు, కోరిన వరాలిచ్చే కొండదేవరా కొంగు బంగారంగా వరాన్ని వర్షిస్తానంటే కోరుకోలేదట మీ సుపుత్రిక. నా తల్లి వెర్రిరై చేజేతులా చక్కని అవకాశాన్ని జార విడుచుకున్నది కదే. అలా ఏమీ కాలేదమ్మా. తొందరపడి వ్యాఖ్యానించడం తగదు. సతీదేవి నా వరపుత్రిక. ఆమె తన గుణగణాలకు తగినట్టే వ్యవహరించింది. ఆ తరువాత పరమేశ్వరుడు ముమ్మారు వరాన్ని వేడుకోమన్నారట. అప్పుడు మా చెల్లి, స్వామి, మీకిష్టమైన వరాన్నే నాకు అనుగ్రహించండి, మీకన్నా తెలిసిన దాననా అన్నదట. బహులెస్సగా పలికినది. దక్ష ప్రజాపతి దర్పానికి తగినట్టుగా పలికింది. అటు పిమ్మట అప్పుడు పరమేశ్వరుడు మా చెల్లిని వివాహం ఆడతానని ఆయన మనోగతం వెల్లడించారట. వరపుత్రికకు అప్రయత్న వరసిద్ధి వరమే కదా. అలా శివుడు వరాన్ని అనుగ్రహించినట్టే. అవునవును, అన్ని విధాల అర్హమైన వరం. అప్పుడు మా దేవి ఆ విషయాన్ని మీతో ముచ్చటించమని విన్నవించిందట. అందుకు పరమేశ్వరుడు తదాస్తని వెళ్లారట. ఇది ప్రభు తమకు నివేదన. ఎంత చల్లని విషయం వినిపించావే దేవి. నీ ఎడమ పార్శ్వం అదిరిన శుభ ఫలితాన్ని చూశావా? అవునవును. ఇదిగో మా ఆనంద చిహ్నం. ఎవరక్కడ? ప్రభు, మహామాత్యులను వెంటనే రమ్మని వర్తమానం పంపు. దేవి, నా తప ఫలితంగా నీ గర్భవాసాన జన్మించిన సతీదేవి జగజ్జనని జగదీశ్వరుణ్ణే వరించింది. గురుదేవా, పరమేశ్వరుడు ప్రసన్నుడై మా వరపుత్రికను వివాహమాడతానని స్వయంగా వివరించారు. ఆ సంగతి మాతో ముచ్చటిస్తానని సెలవిచ్చారు. అది విని మేము సకల దేవాలయాల్లో అర్చనలు జరిపించాము. గో భూ హిరణ్య రజిత దానాలు చేసి మా ఆనందాన్ని కూడా ప్రకటించాము. పరమశివుడు ప్రత్యక్షమై మాసం గడిచిపోయింది. కాని దక్ష ప్రజాపతి, సతీదేవికి శివుడు వరం బొసగినది ఆశ్వీజ శుద్ధ నవమి నాడు. ఈనాడు కార్తీక శుద్ధ పౌర్ణమి, శివునికి అత్యంత ప్రీతికరమైన తిథి. నేడే తప్పక వర్తమానం రాగలదు. శివుడే ఆనతిచ్చినప్పుడు చింత ఎందుకు గురుదేవా? కాని కన్న కూతురి కళ్యాణం ఆలస్యమవుతోందనే ఆందోళన అంతే. సతీదేవి జాతక చక్ర ప్రకారం చైత్రమాసంలో ఆమెకు వివాహం జరిగి తీరుతుంది. ఈలోగా వివాహ విషయ ప్రస్తావనలు, ఏర్పాట్లు అన్నీ జరిగిపోతాయిలే. బృహస్పతి, వశిష్ఠుడు, కశ్యపుడు, శుక్రాచార్యుల కోవలోని వారు తమరు. తమరి వాక్కు అన్యథా కాదు. అదే మాకు ఊరట. నమోస్కందాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షిశిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. దేవస్తత్వా సవితః ప్రసవే తస్మిన్నార్బాహుభ్యాం ఓష్ణోహస్తాభ్యాం ప్రతిగృహ్ణామి. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే వో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. మాంగళ్యం తంతునా నేన లోకజీవన హేతునా
శతాబ్ద్యామి సుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్తు ముహూర్తో అస్తు